జై సద్గురు మహారాజుకు జై. ఈనాడు ఒక ముఖ్య విషయాన్ని గురించి మాట్లాడుకుందాం. దేవుడంటే ఎవరో ఎక్కడో ఉన్నాడని, భగవంతుడు మనకు కనిపించడని, భగవంతుని తెలుసుకోవడం మనకు సాధ్యము కాదని, అది ఎవరికో మహనీయులకు, యోగులకు, తపస్సులకు, మునులకు, ఋషులకు మాత్రమే, సద్గురువులకు మాత్రమే తెలుసని, అటువంటి ఆ దైవతత్వాన్ని ఆ మహర్షులు, ఆ ఋషులు, ఆ గురువుల చెంతకు చేరి 12 సంవత్సరాలు సేవ చేసి, చతుర్విధ శుశ్రూషలు చేసి, మన ధనములను అర్పించి ఆ భగవంతుని మనం తెలుసుకోవాలని, దానికి ఎన్నో నియమాలు, నిష్టలు, సాధనలు ఉన్నాయని, సాధనా సంపత్తి ముఖ్యంగా అవసరమని, నిత్యానిత్య వస్తు వివేకము, విహమూత్రాత్ర ఫలభోగ విరాగము, సమాధి, షట్క సంపత్తి, ముముక్షమునేటువంటి 4 సోపానాలు బ్రహ్మ విద్యకు మెట్లని, ముందు వాటిని తెలుసుకుంటే కానీ ఈ దేవుడు నీకు తెలియబడదని, జీవితకాలం అంతా ఆ 4 వాటిల్లోనే ముంచి ఆశ్రమాలని నిర్మాణం చేసి గురువులుగా చలామణవుతూ ఈ 4 నీకు ఉండాలా, ముందు నిత్యానిత్య వస్తు వివేకం కలగాల, నీకు నిత్యమేదో అనిత్యమేదో తెలుసుకోవాలా, ఇహమూత్రాత్ర ఫలభోగ విరాగం కావాలా, సమాధి షట్క సంపత్తి కావాలా. భగవంతుని తెలుసుకోవడానికి వీటన్నిటితో అవసరమేముంది? భక్త కన్నప్ప ఏ సాధనా సంపత్తిని పాటించినాడు? భక్త కన్నప్ప ఏ సాధన చేసినాడు? అన్నమాచార్యులు ఏ సాధనా సంపత్తిని చేసినాడు? ఏ గురువుని ఆశ్రయించినాడు? ఎవరి కాడ 12 సంవత్సరాలు సేవ చేసి మరి సాధనా సంపత్తి అనేటువంటి 4 సోపానాలను పలకా బల్బం తీసుకొని రుద్దినాడా? వెంకటేశ్వర స్వామి యానాడమ్మా, వెంకటేశ్వర స్వామి శిల అయిపోయినాడు. అప్పుడు యానాడు వెంకటేశ్వర స్వామి? వెంకటేశ్వర స్వామి కాడ కూర్చొని చదువుకున్నాడా అన్నమయ్య? మరి సాధనా సంపత్తి వెంకటేశ్వర స్వామి అన్నమయ్యకు ఎవరు చెప్పినారు? సాధనా సంపత్తి రామదాస్కి ఎవరు చెప్పినారు? సాధనా సంపత్తి భక్త కన్నప్పకి ఎవరు చెప్పినారు? సాధనా సంపత్తి ఏకలవ్యునికి ఎవరు చెప్పినాడు? సాధనా సంపత్తి గజేంద్రునికి ఎవరు చెప్పినాడు? గజేంద్రుడు మోక్షం పొందలేదా? సాధనా సంపత్తి భక్త ప్రహ్లాదునికి ఎవరు చెప్పినారు? శిబి చక్రవర్తికి సాధనా సంపత్తి ఎవరు చెప్పినారు? అవునా కాదా? ఆలోచన చెయ్యండి. అంటే మోక్షాన్ని పొందిన ప్రతి మానవుడు గురువు దగ్గర పోయి సాధనా సంపత్తి అనేటువంటి చదువుకొని ఆ నియమాలు పాటించి అనుష్ఠానం నేర్చుకొని గురువుకు చతుర్విధ శుశ్రూషలు చేసి మన ధనమును అర్పించి చేసినారా వీళ్ళంతా? భగవంతుని స్వరూపం అనేది సాధనకు సాధ్యమయ్యేది కాదు. భగవంతుడు రూపనామ క్రియారహితుడు. ఏ సాధనకు దొరకని వాడు, సాధనతో తెలియపడేది కాదు. అది సూక్ష్మములో మోక్షము. పరమ మూర్ఖుడైనా ఎంతటి దుర్మార్గుడైనా, ఎంతటి దుష్టుడైనా
భగవంతుని చూడవచ్చు, భగవంతుని తెలుసుకోవచ్చు. రావణాసురుడు చూసినాడు భగవంతుణ్ణి, హిరణ్యకశిపుడు చూసినాడు భగవంతుణ్ణి, అవునా కదా? దుర్యోధనుడు చూసినాడు భగవంతుణ్ణి. శ్రీకృష్ణ పరమాత్ముని దర్శనం చేసుకున్నాడు కదా. ఏది దైవత్వమో చివరికి సత్యం ముందర తెలుసుకున్నాడు కదా. ధర్మము ఏది దైవత్వము తెలుసుకున్నాడు కదా. మరి అటువంటి భగవతత్వాన్ని తెలుసుకోవడానికి నీ జీవితాన్ని పణంగా పెట్టు, 12 ఏళ్ళు సేవ చేయి, గురుసేవ చేయి, గురుపాదాలు పట్టుకో అనేటువంటి ఒక పద్ధతిని, ఒక మార్గాన్ని గురువులు దాన్ని తెలియజేస్తూ అటువంటి పరమసత్యాన్ని తెలుసుకోవడానికి ఏ సాధనలు అక్కర్లేదు, ఏ నియమాలు అక్కర్లేదు, ఏ నిష్టలు అక్కర్లేదు. సూక్ష్మములో మోక్షము, సింపుల్గా భగవంతుడు అంటే ఎవరు అన్నప్పుడు పెద్దలు సర్వం కలివిదం బ్రహ్మ అనేటువంటి మాట వాస్తవాన్ని చెప్పినారు. అంతా దైవ స్వరూపమే అన్నారు. ఇందుగాడు నేను సందేహం వలదు, ఈడ ఉన్నాడు ఆడలేనటువంటి సందేహము లేకుండా సర్వోపగతుండు శక్తి శ్రీమన్నారాయణుడు. ఆయన సర్వోపగతుండు, సర్వత్రా ఉండాడయ్య ఆయన లేని చోటు లేదు అని ఉదాహరణ చెప్పనీకే ఈ విశ్వంలో 84 లక్షల జీవరాశులలో ఒక్క మనిషి మాత్రమే భగవంతుని తెలుసుకున్నటువంటి ఆరాటము పిచ్చి పట్టింది నా కొడుకు. ఏదో పని చేసుకొని బతుకురా లక్షణంగా అంటే ఆ పని వదిలిపెట్టి నాకు మోక్షం కావాలని, నాకు జన్మరహితం కావాలని, జనన మరణ ప్రవాహంలో నేను కొట్టుకొని పోతానని, నేను పుట్టకుండా నిన్ను నాటి దాచిపెడతాను తీసుకుపోయి, పుట్టకుండా నువ్వు పుట్టకుండా నేను తీసుకుపోయి పెట్టిన ఇంకొక చోట ఎక్కడైనా ఉందా? నువ్వు పుట్టకుండా నీకు జనన మరణం లేకుండా నేను తీసుకుపోయి పెట్టడానికి ఇంకొక చోట ఎక్కడైనా ఉందా దాచిపెట్టడానికి? చెప్పండి ఉంటే. నాకు రెండో చోటు ఉందా? మరి మిమ్మల్ని ఆడికి చూపెడతాడు దేవుడు పుట్టుకు సావులు లేకుండా? విశ్వమంతా ఒకటే కదా, విశ్వమంతా భగవంతుడే ఉన్నాడు కదా, భగవంతుడే నువ్వు ఉన్నావు కదా, నీవే భగవంతుడేనా? అందరూ అంతే కదా. ఏం నువ్వు ముక్కుతేనే మట్టిలో కలుస్తారు, లేకపోతే నేను ఆకాశంలో ఇసిరేస్తారా? 84 లక్షల జీవరాశులు చచ్చిపోతే మట్టిలోకి పోవాల్సిందే, వేరే చోటు లేదు నీకు. నువ్వు ఏడు నుంచి వచ్చినావు మళ్ళీ ఆడికే పడేయాల్సిందే. రాజైనా మంత్రి అయినా శ్మశానం ఒకటే. జనన మరణాలలో అందరూ ఒకటే, తేడా లేదు. మధ్యలో తేడాలు పెట్టుకున్నావు నువ్వు, నేను రాజు నువ్వు మంత్రి అని. ఏమి లేదు, అర్థమైందా? ఒకవేళ నీ ముక్కుకు ముక్కెర పెట్టేంత మాత్రాన ముక్కు గొప్పది కాదు, అది నీలో భాగమే. నీ కన్నుకి ఎంత విలువ ఉందో నీ ముక్కుకు అంతే విలువ ఉంది. ఏ దాని ధర్మం చేస్తూ ఉంది. అందుకు ఆనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు చాతుర్వర్ణ విషయాల గురించి చెప్తే దాన్ని ఈనాడు చాలామంది తప్పుపడుతున్నారు. మేధావులనే చెప్పుకునే వాళ్ళు భగవంతునికే ఒలపక్రం బుద్ధి ఉంది, మారామాదిగులు కాళ్ళలో పుట్టడమేమి, బాబునులు తలకాయ మకంలో పుట్టడమేమి, వర్ణభేదం దేవుడే పెట్టినాడు, అవునా కదా? అంటే కాళ్ళు తక్కువని తలకాయ గొప్పదని. ఆ కాళ్ళు లేకపోతే తలకాయ ఏం ఉపయోగమురా? కుక్కిన పీనుగులాగా మంచంలో పడి ఉంటావు నువ్వు.
ఆ కాళ్ళు ఉంటేనే పోయేది. ఇది వర్ణభేదాలు పెట్టినాడు మహానుభావుడు, అది తెలియడం లేదు. అంటే బ్రాహ్మణుడు ముఖమునందు అంటే ఒరే ఈ ముఖములో ఈ తలకాయలో జ్ఞానం ఉందిరా, ఇది మేధస్సుతో కూడుకొని ఉన్నది, ఈ తలకాయతోనే ఈ సమస్త విశ్వాన్ని మనం దర్శిస్తూ ఉన్నాము, ఈ తలకాయతోనే విజ్ఞానాన్ని పొందుతున్నాము, ఈ తలకాయతోనే మాట్లాడుతున్నాము, ఈ తలకాయతోనే చూస్తున్నాము, ఈ తలకాయతోనే వింటున్నాము, ఈ తలకాయతోనే తింటున్నాము, అవునా కదా? ఈ తలకాయతోనే సర్వస్వం చేస్తున్నాం. కాబట్టి ఇది ఉత్తమమైనది, శరీరంలో ఉన్నత స్థానాన్ని పొందుతూ ఉంది ఇది తల. దాన్ని బ్రాహ్మణం అన్నారు. కులము కాదు బ్రాహ్మణ్యం అంటే, గుణము, వర్ణము. ఆ తలకాయలో జ్ఞానం ఉంది. అందుకే బ్రాహ్మణులు తలలోకి పుట్టినారంటే ఈ బాబునులు జన్మించిన బాబునుల గురించి చెప్పలే ఆయన. అది కులము, ఇది వర్ణము. వర్ణం అంటే గుణానికి అనుసరించి ఉంటుంది. వర్ణం పెట్టినాడు. ఈ దేహంలోనే 4 భాగాలు చేసిండు ఆయన. అంటే నా దేహంలోనే 4 వర్ణాలు ఉన్నాయి నాయన, మయధ్యక్షేన అన్నాడు. చాతుర్వర్ణం మయధ్యక్ష అంటే నా యొక్క దేహంలో 4 వర్ణాలు ఉన్నాయి. ఇదంతా బ్రాహ్మణ్యం రాయి తలకాయ అంతా. అంటే మంచిది బోధిస్తుంది, జ్ఞాన సంపద ఉంది ఇక్కడ. ఈ యొక్క చెస్ట్ దగ్గరకు వచ్చేసరికి, ఎదలు దగ్గరకు వచ్చేసరికి క్షత్రియులు అన్నాడు. క్షత్రియుడు వీరత్వం, పౌరుషం, దమ్ముందా నీకు? నాతో కలబడి దమ్ముందా నీకు? గుండెకాయ ఉందా నీకు? ఎక్కడుంది అది? ఇక్కడుంది. హృదయ దౌర్బల్యము లేకుండా ధీరత్వం ఉండాలంటే గుండె బలం ఉండాలా, ఖండబలము కాదురా, గుండె బలం ఉండాలా. పెద్దలు అంటారు కదా, మరి గుండె ఎక్కడుంది? ఇది క్షత్రియులు అంటే ఈ గుండె నుంచి రక్తము కణానికి పరిపాలన చేస్తూ ఉంది. సప్లై శక్తిని ప్రసరింపజేస్తూ ఉంది. అది ప్రసరణ తగ్గిపోతే కాళ్ళు మొద్దుబారిపోతాయి, పక్షవాతం వస్తుంది, తిమ్మిర్లు ఎక్కుతాయి, శక్తిహీనమైపోతాం. మనలో ఉండే ప్రాణశక్తిని ఈ గుండె శరీర 4 భాగాలకు ధర్మయుతంగా పంచుతూ ఉంది. అందుకు రాజులు ఇక్కడ పుట్టినారు రా. ఈ ధర్మం, ఈ దేహధర్మాలు రా, కులాలు కాదు. విశ్లేషణ చేసుకునేటువంటి జ్ఞానము లేక మనం ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉన్నాం. అవునా కదా? నిజమా కదా? ఈ పొట్టలో వైశ్యులు పుట్టినాడంటే, వైశ్యుడంటే రవాణా, వ్యాపారం, ఆహారం, వ్యవసాయం చేసేది వైశ్యుడు. ముఖ్యంగా ధర్మయుతంగా 10 మందికి భూమి నుంచి కష్టం చేసి ధాన్యాన్ని తీసి ఆ ఊర్లో అందరికీ ఇచ్చేవాడే వైశ్యుడు. అప్పిచ్చువాడు వైశ్యుడు. అంటే ఆహార నిమిత్తమై సేకరణ చేసేవాడు వైశ్యుడు, అందరికి ఇచ్చేవాడు వైశ్యుడు. అట్లా పొట్ట మనం తినే ఆహారాన్ని పచనము చేసి ఆ యొక్క జీవశక్తిని, ఆ జీవరసాన్ని ఈ శరీరానికి అంతా అందిస్తూ ఉంది. అందుకు వైశ్యులు అని చెప్పినాడు. ఈ దేహములోనే పాదములు శూద్రులు అంటే ప్రతి కార్యం చేయాలంటే శూద్రుడు ఉండాలా.
సాకలోడు కులాలవి వేరు. ప్రతి పని చేసేవాడు శూద్రుడు. అంటే ఈ పాదాలు లేకపోతే నువ్వు ఏ పని చేయలేవు, ఎక్కడికి పోలేవు, మలమూత్రాలకు పోలేవు నువ్వు. అవునా కదా? చేని కాడికి, చెట్టు కాడికి, రాయి కాడికి, రప్ప కాడికి, క్షేత్రానికి, ఈ నదికి, నువ్వు ఎక్కడ పోవాలన్నా, ఏ పని చేయాలన్నా పాదాలు వెళ్ళాలి. అందుకు శూద్రత్వం అని చెప్తున్నాడు. కానీ ఇది కుల భేదాలు కాదు. దీని కులాలకు ఆపాదించి మన వాళ్ళు కొట్టుకొని చేస్తున్నారు. నో. అయితే ఇవన్నీ దేహంలోనే ఉన్నాయి కదా. ఈ దేహమే నా స్వరూపం అన్నాడు. ఈ దేహమే నా స్వరూపం. అందుకే నఖశిఖ పర్యంతం భగవత్ స్వరూపం. అంటే నెత్తి నుండి ఎడ్డి కాడించి కాలి నుండి గోటు వరకు భగవత్ స్వరూపం పరమాత్మ తానై ఉన్నాడు. ఎలాగైతే నీ దేహములో ఉండే ఇంద్రియాలకు తారతమ్యము లేదో, ఎలాగైతే నీ దేహములో ఉండే ఇంద్రియాలకు ఒకదానిపైన ఒకటి ఈర్ష్యాద్వేషములు లేవో, ఎలాగైతే నీ శరీరంలో ఇంద్రియాలన్నీ ఒకే శక్తి స్వరూపాలు, ఎలా అయితే నీ దేహంలోని ఇంద్రియాలన్నీ ఒక దైవాంశమో ఒక శరీర అంశమని నువ్వు భావిస్తున్నావో, నేనని భావిస్తున్నావో, ప్రతిదీ నాది, నా కాలు, నా ఏలు, నా కన్ను, నా చెవి, నా ముక్కు, నా నాలిక, అవునా కాదా, నా పొట్ట, నా కిడ్నీ, నాది 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 నేను ఎలా అంటున్నావో, నేను 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 అది భగవత్ స్వరూపం. అది నీవు భగవత్ స్వరూపం. ఇలా ఈ విధంగా నీ శరీరంలో అవయవాలన్నీ నీకెంత ప్రీతో, నీకెంత ప్రియమో, నువ్వు ఎంతగా అద్దం చూసుకొని మురిసిపోతావో, నీ అవయవాలు చూసుకొని మురిసిపోవు. కాకిపిల్ల కాకికి ముద్దు, ఎంత అంద విషయుడైనా అద్దం చూసుకొని మురిసిపోతూ ఉంటాడు. కర్రోడు కూడా బండి నిలబెడితేనే అద్దంలో పెట్టి దుక్కుంటుంటాడు. అద్దంలో చూస్తుంటాడు కర్రోడు కూడా. ముక్కుడు ముక్కు, కర్రుడు కదా కర్రోడు, నల్లగుండోడు. ముక్కుడు ముక్కు ఉంటుంది, ఒకటి ముక్కుడు ముక్కు ఉంటుంది. వాడతం చూసుకొని బా నా ముక్కు బ్రహ్మాండంగా ఉంది అనుకుంటా అంటాడు. ఎవడు స్వరూపం మనకి ఆనందం గొప్పది. అటువంటి ఈ దేహం తానే ఉన్నప్పుడు సర్వము తానే కదా. వానికి ఏమన్నా కాలి ఇరిగిపోతే పోతే కదా పనికి మాలని ఇచ్చిపెడతాడా? ఇచ్చిపెట్టు కదా. అన్నిసం కొరిగిచ్చే తీరుతారు. పొరపాటు ఇప్పుడు మంగళోడు తీర్చాడు మిషన్ మీద తెలివింది కదా నీకు కట్ చేసినావు, ఇది ఎట తిరగాలి ఇప్పుడు బయట నేను ఇప్పుడు అనేది ఖర్చు పట్టబెట్టుకున్నాం. మిషన్ చిన్నగా తిరుగుతాడు. పెంజిన్లకు కూడా పోడు, చుట్టాల కాడికి పోడు, అవి వచ్చేదాకా. అంత ప్రీతిపాత్రమైన ఈ దేహమునందు నీవు ఉన్నావురా, భగవంతుడు నీవేరా. నీ ఇంద్రియాలపైన నీకు ఎలాంటి మమకారం ఉందో, నీ ఇంద్రియాలపైన నీకు ఎలాంటి ప్రేమ ఉందో, అలా భగవంతుడు విశ్వవ్యాప్తంగా ఉన్నాడు. విశ్వవ్యాప్తంగా ఉన్న ఆ భగవంతునికి సూర్యచంద్రులే నక్షత్రాలు, సూర్యచంద్రులే కళ్ళు. మనకు కూడా పేర్లు పెట్టినారు వాళ్ళు పాపం. ఇది సూర్యుడికి చంద్రుడని, రెండు కళ్ళకు. కుడివైపు ఉంటే సూర్యుడు, ఎడమవైపు ఉంటే చంద్రుడు అని మనం చెప్పుకుంటున్నాం. చంద్రనాడి శ్వాస కూడా చెప్పుకుంటున్నాం. ఒకటి వేడిగా, ఒకటి చల్లగా ఉంటుంది. అవునా కదా? చంద్రనాడి. సూర్యచంద్రులే నీకు నేత్రాలు భగవంతునికి. ఏమే భూమే పాదములు, ఆకాశమే శిరస్సు.
మరి ఈ విధంగా ఉండేటువంటి ఇరు సంధ్యలు అంటే ఉదయ సాయంకాలే వాకింగ్ ఇట్లాంటి విశ్వస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ నీ దేహములో ఎట్లయితే ఉన్నాడో విశ్వమంతా అలా ఆయన ఉన్నాడు. ఆయనలోనే 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈడ మనిషిని నువ్వు చెప్పిన కృష్ణ పరమాత్ములు ముఖంలో బాపనులు, వక్షస్థలములో వీళ్ళు రాజు క్షత్రియులు, కడుపులో వైశ్యులు, మరి పాదముల యందు తర్వాత ఆ కింది భాగములో శూద్రులు పుట్టినారని ఎందుకు చెప్పినాడంటే ఒక మనిషిలోనే వైషమ్యాలు ఉన్నాయి కాబట్టి ఒరే మీరు వేరు కాదురా, అంత నా దేశంలో ఉండేవాళ్ళే, అంత నా స్వరూపాలేరా, పాదాలు నాయే, కడుపు నాదే, వక్షస్థలము నాదే, తలకాయ నాదేరా. ఎందుకు ఈ విధంగా నేను చెప్పినానంటే తలకాయలో ఉండే ఆ ఇంద్రియాలు పలాని పని చేస్తుంటాయి, వక్షస్థలములో ఉండే ఆ ఇంద్రియాలు పిరికితనం ఎక్కడ పుడుతుంది నీకు? నీ హృదయంలో పుడుతుంది. వీరత్వము ఇక్కడ పుడుతుంది. రొమ్ము ఇడ్చుకొని పోరా, నువ్వు పగలాడరా అంటవా లేదా? రొమ్ము ఇడుక్కొని పోతే ఇక్కడ ఉంది క్షత్రియత్వం, ధైర్యం. గుండె ధైర్యం లేదు అనుకుంటున్నాం, తలకాయ ధైర్యం లేదు అనడంలే. మరి గుండె ధైర్యం లేదురా అంటే ధైర్యం ఎక్కడుంది? వీరత్వం ఇక్కడ ఉంది. అందుకని ఇక్కడ వాడు వీరత్వాన్ని చెప్పినాడు కృష్ణ పరమాత్ముడు. క్షత్రియం. అంతేకాకుండా సైన్స్ రీత్యా కూడా మనం ఆలోచన చేస్తే గుండె నుంచి మన శరీరంలోని అన్ని అవయవాలకు రక్తము సరఫరా చేస్తూ ఉంది, అంటే పరిపాలన చేస్తూ ఉంది. గుండె కదా పరిపాలన చేసేది ఈ దేహాన్ని. అందుకు క్షత్రియుని అక్కడ పెట్టాను. మరి ఆ విధంగా ఉంది కాబట్టి ఈ దేహమే దేవాలయం, ఇందులో ఉండే జీవుడే దేవుడు అని చెప్తున్నారు. అది పూర్ణము, అద్వయము, అఖండము, విశ్వభేద కరణాది వర్జితము. విశ్వానికి భగవంతునికి ఎలాంటి భేదం లేదు. కాబట్టి ఆ భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు. ముందు నీలో నువ్వు చూసుకో. ఈ దేహమునందు ఈ సర్వేంద్రియాలు కృష్ణుడు చెప్పినటువంటి చాతుర్వర్ణములతో నువ్వు పోల్చుకున్నప్పుడు ఈ 4 రకాల మానవులే ప్రపంచంలో ఉన్నారు కాబట్టి ఆయన అలా చెప్పాల్సి వచ్చింది. ఎందుకు ఒక మనిషికే ఇన్ని అవలక్షణాలు వచ్చినాయి కాబట్టి చెప్పాల్సి వచ్చింది. అందుకని చెప్పి ఈ దేహంలో ఆయన నిరూపణ చేసినాడు. నువ్వు నమస్కారం చేసినా దెబ్బలు తప్పవు, కామ్గా కూర్చోాలా, అరసకూడదు. కాబట్టి శరీరమునందు వేదాన్ని చెప్తూ పెద్దలు ఈ విధంగా చెప్పినారు. కాబట్టి అటువంటి దైవ తత్వము నీ శరీరంలో మొత్తం కాలి గోటు నుంచి ఇక్కడ వరకు ఉందిరా, నెత్తి వరకు ఉందిరా. అట్టి విశ్వవ్యాప్తంగా భగవంతుడు ఉన్నాడు. నీ శరీరాన్ని నువ్వు ఎట్లా పోషిస్తున్నావు, ఈ ప్రపంచాన్ని భగవంతుడు అలా పోషిస్తున్నాడు. పొద్దున్న లేచిన నుంచి నీ దేహాన్ని ఎంత పవిత్రంగా చేసుకుంటున్నావు, ప్రపంచాన్ని కూడా ఆయన అలా కాపాడుతూ ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు. కాబట్టి దానికి దీనికి భేదం లేదురా. ఉన్నాడు. ఇది జగత్ సర్వం శరీరంతే. ఆ జగత్ అంతా కూడా శరీరంలో ఉందిరా. అందుకే పాదాలు భూతత్వము, కటిభాగము జలతత్వము, హృదయ భాగము అగ్నితత్వము, కంఠభాగము వాయుతత్వము, శిరస్సు ఆకాశతత్వము అని పంచభూత తత్వాలు ఈ దేహంలో నిరూపణ చేసినాడు. సాంఖ్యాశాస్త్రంలో కపిల మహర్షి అద్భుతంగా తెలియజేసింది. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఈ మూర్ఖుడికి అర్థం కావడం లేదు.
ఎక్కడో దేవుడు గారిని కక్కసపడి తిరగనేల కాయములోన నిక్కముగానున్న నాత్మను మక్కువతో తెలియలేక మోసపడినావు, తిక్కాబట్టి దిమ్మరుడైనావు. సక్కాని సద్గుడిని సందర్శనము లేక చెక్కిన ప్రతిమని సర్వేశ్వరుని మేము మోసపడినావు, తిక్కాబట్టి. నువ్వు చెక్కిన ప్రతిమని ముక్కితే నేను వద్దని తప్పని చెప్పలే, ముక్కి సావు దేవుడని, ముక్కి సావు వద్దని చెప్పలే. అయితే ఎక్కడో ఉండని తిరుగుతున్నావు నువ్వు, నీలో పెట్టుకొని ఎక్కడో ఉండి తిరుగుతున్నావు. అందుకు చెప్తున్నాను నేను నీకు, ముందు నీలో భగవంతుని దర్శించు, తర్వాత విశ్వవ్యాప్తమైన ఆ భగవంతుని దర్శించగలుగుతావు. నీలో దైవత్వాన్ని చూడలేనప్పుడు నువ్వు విశ్వవ్యాప్తంగా దైవత్వం ఏం చూస్తావు? దీనికి సాధన సంపత్తి అవసరమా? అష్టాంగ యోగములు అవసరమా? నవవిధ భక్తులు అవసరమా? సింపుల్ సూక్ష్మంలో మోక్షం కాదా? అర్థం కానప్పుడు అనేక రకాలుగా చెప్పుకుంటూ దాన్ని పెంచుకుంటూ పోయినారు. అంటే మూర్ఖులు ఉండరు చాలామంది. ఎంత చెప్పినా అర్థం కానప్పుడు వాడిని సాధనలో పెట్టినాడు. ఒరే ముందు తెలుసుకోరాప మళ్ళీ చూస్తాం, నీకు అర్థం ముందు తెలుసుకోరాప మళ్ళీ చూస్తాం అనేటువంటి పద్ధతిని చెప్పాల్సి వచ్చింది వాళ్ళు చెప్తున్నారు. అయితే జ్ఞానికి సూక్ష్మంలో మోక్షం అంటే అది అందరికీ జ్ఞానదేవత కైవల్యం అన్నారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, జ్ఞానదేవత కైవల్యం. సాధనంతా కూడా నేను చక్కబెట్టడానికి తప్ప భగవద్ దర్శనానికి పనికి రాదు. నేను చక్కబెట్టి లాస్ట్కు మళ్ళీ ఇది చెప్పాల్సిందే నీకు. అప్పుడు కానీ నీకు అర్థం కాదురా ఈ భాష అనే ఉద్దేశంతో చెప్పుకుంటా వస్తున్నారు పెద్దలు. అటు భగవంతుడు అంటే ఎక్కడున్నాడు? నీకు వేరుగా లేడమ్మా. నీకు జన్మమన్న రహితం ఎప్పటికీ కాదమ్మా. అసలు జన్మమన్నాలే నీకు లేవమ్మా. ఒకసారి పుట్టినావు, సత్సవ అయిపోయి ఇంకా మళ్ళా నువ్వు వచ్చేది లేదు, పోయేది లేదు, నీకు కర్మలు లేవు. ఇవన్నీ నిన్ను భయపెట్టడానికి లోక కళ్యాణార్థం ఒక పద్ధతిని ప్రవేశపెట్టారు, అంతే తప్పితే రెండోది ఏమీ లేదు. ఎట్లా అంటే ఉదాహరణ చెప్తా. మనం కొంప కట్టుకుని బెడ్రూమ్ కట్టుకున్నాం పండుకునేకి, అవునా కాదా? ఆడికి పోయే పండుకోవాలి. ఏమి మనకు నిద్ర రాదా? నీకు నిద్ర వచ్చి ఏడైనా పోయి పండుకుని నిద్రపోవచ్చు. నిద్ర వచ్చి నువ్వు ఏడైనా పండుకుని నిద్రపోవచ్చు. నిద్ర అయినప్పుడు బెడ్రూమ్లో కూడా ఉపయోగం లే, అదొక పద్ధతి పెట్టుకున్నావు నువ్వు. ఇది అంతే. ఇవన్నీ ఆధ్యాత్మిక పద్ధతులు అనేటివి. మనుషులు జనాభాలు పెరిగే కొద్దీ, రకరకాల మానవులు పుట్టే కొద్దీ ఎవడు ఎర్రివాడు రాసుకున్నాడు, దాన్ని పెంపొందించినారు. కాబట్టి పరమాత్మ తత్వం అంటే అందుకే పెద్దలు ఒక మాట అన్నారు, అది సూక్ష్మంలో మోక్షములా. అరగడియ సాలన్నాడు. ఆ గురువుకు దయ ధరిస్తే అరగడియ సాలరా. నేను సాధనలో పెట్టి ముంచాలంటే నేను ముంచచ్చు. పోయి పొద్దున్న స్నానం, తెల్లగా 4 వేయాలా, తలంటూ స్నానం చేయాలా, ఈ బుద్ధులు గీసుకోవాలా, మనసు శుద్ధంగా పెట్టుకోవాలా, దేవుని పూజ శుభ్రం చేసుకో, ఆడ గురువు కాడ పూలు పెట్టు, పండ్లు పెట్టు, ఉతికటి లెగించు, ఆడ పద్మాసనం వేసుకో, దర్భ వేసుకో, పులిచర్మం తీసుకొని వేసుకో, దాని మీద దర్భ వేయి, దానిపైన తెల్లటి వస్త్రం పెట్టు, పద్మాసనం వేసుకొని నిటారుగా కూర్చొని ఎన్ను పూస వంగకుండా ఓం నమ శివాయ రామాని తారక మంత్రాన్ని శ్వాసలో చేర్చి, లేకపోతే పతి చెప్పినట్టు శ్వాస మీద ధ్యాస పెట్టి అసోహం ధ్యానం అంట, అదంట ఇదంట నువ్వు చేసుకున్నట్లయితే కొంతకాలానికి ఆ భగవంతుని కరుణ నీ మీద కలిగి ఆ భగవత్ సాక్షాత్కారం నీకు జరుగుతుంది నాయనంటే. వీడు సత్యంగా వాడు పని చేసుకుని బతకాలన్నా, పొద్దున్న లేస్తాను ఈ పని చేయాలన్నా. కాబట్టి ఇలా జటిలం చేయడానికి కారణం కూడా కొంతమంది అటువంటి మూర్ఖులు, చెప్తే తెలుసుకోలేనిటువంటి అజ్ఞానులు ఉన్నారు కాబట్టి
వాళ్ళ కోసం వాళ్ళు చెప్పుకుంటూ వచ్చినారు తప్ప అదంతా సత్యమని నమ్మాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏ సాధన అవసరం లేదని చెప్పేసి కృష్ణప్రభువులు వారు చెప్పారు. ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు వినుమా అయ్యా నే సాధులొచ్చే విన్నది ఏ సాధన లేని బోధ ఎరిగిందు పోకు సాధనలందు మరిగితరు. కూడా దీనికి సాధన అక్కర్లేదురా. ఇప్పుడు చెప్పుకునే మనం నీ శరీరం నరసింహ పర్యంతం భగవత్స్వరూపమే ఉంది. నీ శరీరంలో నీ కన్ను నీ ముక్కు నీ చెవు నీ నోరు నీ నాలుగు నీ కాళ్ళు చేతులు వేరు కాదయ్యా, అంత నీ స్వరూపాలే. కంటికి ఎంత విలువ ఉందో కాలికి ఎంత విలువ ఏముంది నీ శరీరంలో. మరి ఇంద్రియాణం నయనం ప్రధానం అంటున్నాం. ఏమి కళ్ళు లేని బతకడం లేదా? ఇది మనం పెట్టుకున్నాం అంతే. అన్ని ఇంద్రియాలలో కళ్ళు ప్రధానమేంటిరా అంటాడు. అది తప్పు ఆ మాట. సర్వేంద్రియాణం నయనం చెప్పేది సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే మాట తప్పు. ఎందుకంటే కళ్ళ కన్నా ముక్కు ఇంపార్టెంట్ అయింది. ఆ ముక్కులో గాలి లేకపోతే చచ్చిపోతాం. కళ్ళు లేకపోతే బతకడం మంచి అవునా కాదా? దానికి మనం కథ చెప్పుకుంటూ అంటాం అప్పుడప్పుడు. కళ్ళు కొన్నాళ్ళు పోయినాయి, చెవులు కొన్నాళ్ళు పోయినాయి, అన్నీ పోయినాడు బతుకున్నాడు. చివరికి ముక్కు నేను పోయేస్తారా 6 నెలలు అంటే ఆ ముక్కట కాలు పక్కన పెడతానే అన్ని ఇంద్రియాలు పడిపోయినాయి. ఒరే నువ్వు లేకపోతే మేమందరం ఏం చేస్తాం నాయన? నువ్వు ప్రధానంగా ఉండాలా. ఈ ముక్కు లేకపోతే నువ్వేం చేయలేం నాయన, నువ్వే గొప్ప. అందుకే నువ్వు ముందుండు. అందుకే నీకు విఘ్నేశ్వరుని పేరు పెట్టినాము. ముందు పూజ నీకే చేస్తాం స్వామి మేమందరం అని మొక్కుకున్నాం. అవునా కదా? అందుకే దువ్వు రమణ స్వామి కూడా ముక్కులో గాలి అది వీడిపోతే ఒక్కటి ఉండదు గాలి. ఎక్కడ చూసిన ఏ జీవులలో చక్కగా సర్వమంతయు మొక్కే వారికి ముందు దేవుడై దిక్కే నేను తిరుగుతున్నది ముక్కులో గాలి అనే మహానుభావుడు చెప్పినాడు. అవునా కదా? మరి సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటే ఏమని చెప్పాలి? అప్పుడు వానికి ప్రధానం చెప్పినోనికి. అంటే రాత్రి ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసినాడు. ఆధ్యాత్మికంగా విచారణ చేస్తూ ఉంటే ఆయన ఒకటి చెప్తే ఒకటి దూరిపోతున్నాడు. అంటే నేను చెప్తే వినేదిలే, ఇంకోటి ఎత్తుకుండేది. అది చెప్తే మళ్ళీ అది పూర్తిగా వినేదిలే, మళ్ళీ ఇంకోటి అడిగేది. ఇట్లా ఉంటే నీకు సంచలత్వం ఉంది పరమాత్మ అని నన్ను మౌనంగా నోరు మూసుకొని నువ్వు చెప్పు నేను వింటా. నీకేం ఆశ ఉందంటే నేను చెప్పాలా ఆయన వినాలనే ఆశ నీకుంది, నువ్వు చెప్పు నాన్న నేను వింటా. లేదా నువ్వు అడిగిన ప్రశ్న నేను సమాధానం చెప్పు, పూర్తిగా విను. ఇన్నాక నాకు తప్పైతే అది కాదనే ఇది నువ్వు చెప్పు. ఇది ఏంటంటే నీ కోసం ఒకటి అడుగుతావు, ఆయన మళ్ళీ ఇంకోసారి పోతావు, ఆయన ఇంకోసారి పోతావు. ఏది తెలుసు నీకు? దెబ్బలో కోడి మాదిరి దిగుతున్నావు, గెలుపుతున్నావు. ఇది పద్ధతి కాదు. అష్టావక్ర మహాముని 8 వంకర్లు ఉన్నాయనుకోనే నువ్వు చూసినావా అంటే బొమ్మలు పడేచ్చలే తిరిగితో నాకు నేను చెప్తాండ ఈయను. అష్టావక్ర మహాముని మహా అందగాడు, 6 అడుగుల ఆజానుభావుడు, మంచి ముఖవర్షస్సు, కాళ్ళు చేతులు చక్కగా ఉన్నాయి ఆయనకు. ఆయనకు ఇంద్రియ లోపాలు లేవు, అవయవ లోపాలు లేవు ఆయనకు. నేను చెప్పేది నువ్వు, ఆయనకు అవయవ లోపాలు లేవు. ఇంద్రియ బలహీనులకు, ఇంద్రియ లోరులకు అంటే అష్టావక్రాలు అంటే 8 వంకర్లు ఉండే ఈ మానవునికి వంకర్లు తీసేసాడు కాబట్టి ఆయనకు అష్టావక్రుని పేరు వచ్చిందండి. ఇది నా డెఫినేషన్, నువ్వు రాసుకో. జనక మహారాజుకు అష్టవంకర్లు ఉన్నాయి. ఏ వంకర్లు? బుద్ధి వంకర్లు ఉన్నాయి, తెలుసుకోలేకున్నాడు. అప్పుడు 8 వంకర్లు చక్కబెట్టాల్సి పడింది. మరి ఈ దేహమునందు 4 దేహాలు ఉన్నాయనా? స్థూల దేహమునందు, పిండమునందు 4 తనవులు, బ్రహ్మాండమునందు 4 తనవులు ఉన్నాయనా? ఈ 8 తనవులు ఉన్నాయి. 8 తనవులని యొక్క ఒకటిగా చేసినాడు. 8 తనవులు 8 వంకర్లు ఉన్నాయి. 8 తనవులు 8 వంకర్లు ఉన్నాయి. స్థూల దేహం ఒక రకంగా ఉంది, సూక్ష్మదేహం ఒక రకంగా ఉంది, కారణదేహం ఒక రకంగా ఉంది, మహాకారణదేహం ఒక రకంగా ఉంది. అట్లే ఈశ్వర తనువులు అనేటువంటి ఈశ్వరుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, ప్రత్యేగాత్మ అనేటువంటి ఈ 4 తనువులు కూడా 4 రకాలుగా ఈశ్వర తనువులలో ఉన్నాయి. ఈ అష్టతనువులు ఉన్నాయి. ఈ అష్టతనువులను అర్థం చేసుకోలేక ఈ మానవుడు ఇది వేరు అది వేరు అది వేరు ఇది వేరని
ఇబ్బంది పడుతున్నాడు. ఇవన్నీ ఈశ్వరతనవులు. ఈశ్వరతనవులు, జీవతనవులు. జీవతనవులు 4, ఈశ్వరతనవులు 4 కలిసి అష్టతనవులు. అష్టతనవులను ఆయన వివరణ చేశాడు కాబట్టి ఆయనకు అష్టావక్రుని పేరు వచ్చింది. అంటే మనిషిలో ఉండేటువంటి మనిషిలో ఉండేటువంటి 8 వంకరలు అందరినీ వాడు సరి చేశాడు రా. ఇట పేరు పెట్టుకుందా నేను చెప్తున్నా. నా తప్పు అవుతుందా? రాసుకో బొమ్మ బై అష్టావక్ర. ఆయన వంకరులు లేవు. వంకరుండలో చక్క చేశాడు ఆయన. ఇది నా డెఫినేషన్ రా. నువ్వు ముందు కొత్తగా చెప్తావు, అందరూ అది చెప్పినట్టే వాడిని అడుగుపో. వాడి కళ్ళు లేవు, వాడు సరిగ్గా చూడలే. నా కళ్ళు తెరిపించాడు భగవంతుడు, నేను చూస్తాడా. అష్టావక్రుడు మహా అందగాడు, ఋషి, వర్షస్సు గల వంటి వాడు, చక్కని రూపురేఖలు గలవాడు, 6 అడుగుల ఆజానుభావుడు. అవునా కదా? అటువంటి వాడు అష్టావక్రుడు. ఆయన వంకరగా ఉండేవాళ్ళందరినీ చక్కగా చేశాడు కాబట్టి ఆయనకు అష్టావక్రుడి పేరు వచ్చిందిరా. సరిపోతుంది నేను చెప్పింది, సరిపోయింది కదా. మరి తీసుకో అంటే రాత్రి వచ్చింది నాకు అది. నేను చెప్పింది అది నిజమో అబద్ధం పక్కన పెట్టు, నీకు సరిపోయిందా లేదా? జనక మహారాజు వంకరలు పుట్టి కదా, అందరినీ గురువులందరినీ తీసుకుపోయి జైల్లో వేసినాడు. వంకర జనక మహారాజుకు ఉన్నాయా, అష్టావక్రునికి ఉన్నాయా? జనక మహారాజు వంకరలు పుట్టి దేశంలో అందరినీ కూడా గురువులు తీసుకొచ్చి వాళ్ళను నా వంకర చక్క చేయండి, నాలో 8 వంకరలు ఉన్నాయి, నా వంకరలు చక్క చేసినోనికి నేను గురువు కావాలని అన్నాడు. వీళ్ళందరూ ఆయన వంకరలు ఎవరు చక్క చేయలే. అప్పుడు ఆయన ఏం చేస్తారు అన్నాడు, అడిగి తీసుకుపోయి చక్కగా చేసినాడు అని చేసినాడు. కాబట్టి ఈయనకు అష్టావక్రుని పేరు వచ్చింది. నిజమా కాదని చెప్పేది. గురువు ఏం చేస్తాడు? చక్క పెట్టేవాడే కదా గురువు. మరి గురువుకే నీకు వంకరలు చూపించే నువ్వు ఎట్లా? బుద్ధి ఉంది ఆ జనాలకు? గురువుకు వంకరలు పెట్టచ్చా? గురుగీత చదవండి, ఏం చెప్పినాడు? సకల గుణాభిధాముడు, సులక్షణుడు, గురుదేవుడు, బ్రహ్మ విష్ణు స్వరూపుండు. అంటే బ్రహ్మదేవుకి, విష్ణువుకి, ఈశ్వరునికి వంకరలు ఉన్నాయా? మన అష్టావక్రుడికి వంకరలు ఎట్టు వచ్చాయి? నీ వంకరు సరి చేసినాడు రా గురువు, నేను చక్కబెట్టాడు రా గురువు. కాబట్టి అందరి వంకరలు తీశాడు కాబట్టి ఆయనకు అష్టావక్రుని పేరు వచ్చింది. అవునా కాదా? ఇప్పుడు సవ్యసాచి అని అర్జునికి ఎందుకు వచ్చింది పేరు? విలువిద్యలో వాడిని మించినోడు లేడు కాబట్టి ఆయనకు సవ్యసాచుని పేరు వచ్చింది. సవ్యసాచుడు అంటే అర్జునుడికి అంటే వాడు ఎక్కువ పెట్టినాడుగా బాణం తిరుగులేదన్నమాట. అంత నేర్పడితనం ఉంది విలువిద్యలో. వాని ఏ బాణము వృధా కాదు, గురి తప్పదు వాడి బాణం. అందుకు సవ్యసాచుడు అంటే 2 చేతులతో కూడా ఈ బాణాలు వదలగలడు వాడు. ఒకే దృష్టితో 100 మందిని చూడగలడు, అటువంటి దృష్టి గలవాడు. అందుకని సవ్యసాచి పేరు వచ్చింది. అట్లే అష్టావక్ర మహాముని ఈ మానవులకు, ఈ అజ్ఞానులకు, అన్ని వంకర్లు ఉండి అజ్ఞానులకు వంకర్లు తీసాడు కాబట్టి అష్టావక్రుడు అని పేరు వచ్చింది. అవునా కదా? ఎందుకు తీసుకోవట్లేదు నువ్వు ఎందుకు వాడికి వంకలు పెట్టుకొని ఇటు కుంటున్న వదిలేసి బొమ్మ కట్టె పట్టుకొని కుంటున్న వదిలేసి కొండ కింద జల్లు కాస్తానంటే వాడిని ఎత్తుకొచ్చి అటు ఎత్తుకొని వచ్చి చెప్పించుకుంటాడు ఆయన. ఇక్కడ కథలని చెప్తే కథలు. కాబట్టి అష్టావక్రుడు మహాముని, ఈశ్వరుడే ఈశ్వర స్వరూపం, పరబ్రహ్మ స్వరూపం అష్టావక్ర మహాముని. ఇది నా డెఫినేషన్, నేను చెప్తున్నాను. ఇప్పుడు వినండి, రాసుకోండి, చరిత్ర తిరిగి రాయండి. మరి రాత్రి వచ్చింది నాకు, అది స్ఫురణకు వచ్చింది. ఆ అష్టావక్ర మహామునే ఒరే నువ్వు చెప్పురా, అందరూ నాకు వంకర్లు పెడతాడరా, నాకు వంకర్లు లేవురా, వంకర్లు నేను చక్క చేసినారా. నా జీవితం అంతా
ఎవడైతే వంకర కూడా వాళ్ళని చక్క చేసినారా నేను? వంకలు చక్క చేసిన కాబట్టి నన్ను వంకరోడని పెట్టి అన్నారు. అవునా కదా? అవునా కదా? వంకరు చక్క చేసిన కాబట్టి నన్ను వంకరోడని పేరు పెట్టినారు. వంకలు చక్క చేసినాడు కాబట్టి వంకర్లు చక్కగానే అయిపోయినాయి. పేరు పెడితే టీ ఏ టీ అంటాం మనం. వాని పేరు టీనా కాదు కదా, వాడు టీ అమ్మేవాడు. అంతేగా పెట్టి కాదు కదా అని నువ్వేంటావు? ఏ టీ అని టీ అని పిలుచాను నువ్వు. అలాంటి వాడి పేరు పెట్టి అంది నేను అన్నదే అదే అన్నారు. టీ అంటే వాడు టీ అమ్ముతున్నాడు అంతేగాని వాడి పేరు టీ కాదు. అట్టనే అష్టావక్ర మహాముని పేరు అష్టావక్రుడు కాదు. ఆయన అందరూ వంకలు చక్క చేశాడు కాబట్టి ఆయన అష్టావక్రుడు అన్నాడు. ఇండ్లు కడతాడు కాబట్టి బేల్దార్ అన్నారు. పేరు ఉంటుంది. చదువు చెప్తాడు కాబట్టి టీచర్ అన్నారు. అవునా కదా? ఇద్దరు అన్నారు. రాజ్యప్రమాణం చేస్తే రాజు అన్నారు. సేవకుడు చేస్తే సేవకుడు అన్నారు. అవునా కదా? వృత్తిని బట్టి పేరు పెట్టినారమ్మా. కాబట్టి శంకర మనకు అష్టావక్ర మహామునికి మనం పేరు ఆయన చేసే వృత్తి ఏమంటే మనలో ఉండే మానవ జాతిలో మానవునిలో ఉండే అష్టావక్రలు 8 వంకర్లు ఉన్నాయా మీకు అందరికీ? ఆ వంకర్లు సరి చేసి ఎందుకు చక్కగా పెట్టుకోనరా మీ జీవితం బాగుంటుందని చెప్పి వంకర్లు చక్క చేసినాడు కాబట్టి ఆయనకు అష్టావక్రుని పేరు వచ్చింది అని చెప్పిన. ఆయన కొత్తగా చెప్తావు స్వామి, అందరు చెప్తాను నేను ఇది ఏ చరిత్రలో ఇందా ఎక్కడ అంటే ఉండదు రా, ఇది కొత్త చరిత్ర, ఇది మరో చరిత్ర. ఇది మరో చరిత్ర రాసుకో. నువ్వు ఇట్లా ఎందుకు అనుకోకూడదు అట్లా? ఆ మహానుభావుడు వంకర సరి చేసినాడు అనేది ఇది ఎంత కొత్తది కూడా కాదు. ఇది అయినా వాళ్ళకి బుర్ర తట్టలేను ఆయన. ఇది వాస్తవమైన మాట. మరి వాస్తవం కదా. ఆయన వంకలు పెట్టే ఎందుకు మీరు అట్లాంటి వాళ్ళు వంకర్లు పెడితే ఎట్లా? నీ వంకలు సరిజీనికి వచ్చాడు ఆయన. మీ వంకలు సరిజీనికి వచ్చినాడు కానీ ఆయన వంకలు పెట్టుకుని లేదు. నేను చక్కబెట్టుకు వచ్చాడు కాబట్టి ఆయన ఆ పేరుతో మనం పిలుచాడు అష్టవక్రుడు అని. ఉండలేదు కదా. మనకు చక్కబెట్టి వచ్చినప్పుడు మనం ఆ పేరుతో పిలుస్తున్నాం ఆయన్ను. టీమో అనే టీ అని పిలుస్తున్నాం. మరి బేల్దారి పని ఇండ్లు కట్టేవాడిని బేల్దారి అంటున్నాం. పేరుంది కదా వానికి. ఇండ్లు కట్టే బేల్దారి అంటున్నాం. ఎవడో రిపేర్ చేసి ఏంటన్నా స్టవ్ రిపేర్ చేసి అంటున్నాం. అట్లనే మనలో వంకర్లు బాగా కాబట్టి ఆయనకు అష్టావక్రుడు మనం పేరు పెట్టుకున్నాం. అష్టతనువులు అష్టాత్మలు ఉన్నాయని చెప్పుకుంటున్నాం మనం. అష్టాత్మలు ఉన్నాయంటున్నాం. అష్టాత్మలను ఒకటి చేసినాడు ఆయన. ఏకాత్మ భావాన్ని నిలిపినాడు. సర్వం భగవత్ స్వరూపం అని చెప్పినాడు. రెండో వస్తువు లేదని ఎక్కడ అంతా ఒకటే అనే భావన తెచ్చినాడు. ఇన్ని వంకరలుగా ఉండాలి మీరు. ఈ వంకరలన్నీ వేరు కాదరా, ఒకటే ఇచ్చినాము. ఎలా అయితే నీ దేహంలో ఉండే ఇంద్రియాలకు ఎట్లా భేదము లేదో, కన్ను పని కన్ను, ముక్కు పని ముక్కు, చెవు పని చెవు, నాలుగు పని నాలుగు, కాళ్ళ పని కాళ్ళు, చెవి పని చెవి చేస్తున్నప్పటికీ ఇవన్నీ కూడా నీ ఆధీనంలోనే ఉన్నాయిరా. అలాగే ఈ విశ్వమంతా భగవంతుని ఆధీనంలో ఉన్నది. ఇవన్నీ భగవంతుని అవయవాలు. అందుకారణంగానే బ్రాహ్మణులు తలలోను, క్షత్రియులు వక్షస్థలమునందు, వైశ్యులు పొట్టలోను, శూద్రులు ఊరులో ఎందుకు పుట్టినారని చెప్పినాడంటే అది కులాలు కాదు, మనుషులను కించబెట్టడం కాదు. మీరందరూ నా శరీర అవయవాలతో సమానం రా. ఈ సర్వమానవాళికి నా అవయవాలు. అది దేహం. ఈ విశ్వాన్నే దేహంగా ధరించని విశ్వరూపం చూపించినాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి. ఆ రూపంలో చెప్పినా మనకు పెద్దలు. ఆయన ఉన్నాడు చూపించడం మనకు తెలియదు కానీ చెప్పినారు అట్లా. విశ్వరూపం అన్నారు. విశ్వరూపమే తన స్వరూపం అని నిర్ధారణ చేసినాడు. విశ్వమంతా నేనే ఉన్నాను, అణువణువున నేనే ఉన్నాను. అందుకే నిరామయం
నిరాకారం నిరంజనం నిర్మలం నిశ్చలం శాశ్వతం శాంతం అచలం. దీనికి నానాక సిద్ధాంతాలు పెట్టి నా సిద్ధాంతం గొప్పని ఒకడు, నా సిద్ధాంతం గొప్పని ఒకడు, ఉన్నది ఒకడు, లేనిది ఒకడు, ఊహించొకడు, అనుకోని ఒకడు, అనుకోకుండా ఒకడు, సంకల్పం ఒకడు, రకరకాలుగా చేసి నాది గొప్ప, నేను చెప్పింది సత్యము, నేను చెప్పింది ధర్మము, అవి నీకు చేత కాదు, నువ్వు తెలియదు, నువ్వు చక్కని గురువుని చేరలే, అశరీర గురువుని చేరు, నువ్వు నీకు తెలుస్తుంది. ఏంటంటే పిచ్చి ప్రశ్నలు, అర్థం కాని మాటలు. వాడేదో బాహుబలిలో రాజమౌళి కాలికేయులు భాష పెట్టాడు, వాటి ఇటుకడ అంటాడు, అది మనకు అర్థం కాదు. అక్కడ అర్థం కాని మాటలన్నీ మాట్లాడుతున్నావు నువ్వు. ఏందో ఉంది అంటావు, అది సత్యం అంటావు, అంటే పుట్టలే అంటావు, పెరగలే అంటావు, నువ్వు జన్మరహితం అంటావు, నీకు సాపుడు లేకుండా చేతన అంటావు, నీకు ఏంటి ఇన్ని మాటలని, మాటల గారడి. ఒకటే ఒకటి, దైవం నీవు ఎట్టది ఇట్లా, నీ శరీరమే దైవం. ఇందులో ఉన్న సర్వేంద్రియాలు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల జంతుజాలం అంతా నీ దేహంలో. ఎన్నో చెప్తాడు, మళ్ళీ కృష్ణుకాడు పోతాడు, ఎన్ని చెప్పినాడు రాత్రి. ఏంటంటే ఎన్ని కాదురా స్వామి, నీకు తెలియదు ఆయన. చాతుర్వర్ణాలు చెప్తున్నాడు, బాపనులు చెప్పలేరా? చాతుర్వర్ణం అంటే చెప్పినాడు, గుణాల గురించి చెప్పినాడు. అంతేగాని శూద్రుడు బ్రాహ్మణుడు కావచ్చు, చెప్పలేము, తెలియదు. అది దేహధర్మాన్ని చెప్పాడు ఆయన. అది మీరు మనం భావించుకుంటున్నాము, తప్పు చెప్తే అప్పుడున్న సమయంలో సరే స్వామి సెలవు తీసుకుంటే గురుదేవా ఏమైనా తప్పు చెప్తుంటే క్షమించు, మేము తెలియలేము, తెలియని వాళ్ళము, చిన్నవాళ్ళము, మేము క్షమించు గురుదేవా అని అట్లా ఇట్లా రకరకాలుగా మనసులు పాండిత్యాన్ని నేర్చుకొని గొప్పల కోసం, మెప్పుల కోసం తాపత్రయపడతారు. కానీ మరి ఆ దైవతత్వాన్ని తెలుసుకోవడానికి ఏ సాధన అవసరం? ఇప్పుడు ఈ మాటల్లో సరిపోలేదా? దేవుడు తెలియబడింది కదా, ఇంక ఎందుకు నీకు ఇంకా తపన పరితాపం? అధ్యయాలని ఎందుకు తాపత్రయపడతావు? సరైన మాటలు 4 సార్లు, అవునా కదా? వజ్రం ఒకటి యుక్తే సార్ నీ జీవితం సరిపోతుంది. పెంచిపులు ఎన్ని ఏరుకుంటే ఉపయోగం ఉంది నీకు? పైసాలు చిల్లర ఎంత ఏరుకుంటే నువ్వు కోటీశ్వరుని అవుతావు? ఒక్క వజ్రం అయితే చాలు కదా, ఒకటే ఒకటి, నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు కదా. ప్రపంచకంగా చెప్పుకున్నా, అట్లే పరమార్థంగా ఆ వజ్రం లాంటి మాటలు 4 సార్లు కదా. పనికిరాని పెంచి పిల్లలు మాటలు కోటి మాట్లాడితే ఏమి ఉపయోగం? జై సద్గురు.